రసాయన రహిత ఆహారం, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లాలో ఆర్గానిక్ రైతు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది సేంద్రియ రైతులు, ప్రకృతి ప్రేమికులు, వినియోగదారులు పాల్గొన్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎటువంటి పురుగుమందులు వాడకుండా పండించిన తాజా కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అన్నదాతలు విక్రయించారు. జీవామృతం, పంచగవ్య వంటి సహజ ఎరువుల తయారీ విధానంపై అన్నదాతలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. మేము కూడా మా ఊర్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామండి. కొన్ని పంటలు, వరి కానీ, మన పండ్ల తోటలు కానీ కొన్ని అయితే మనకి ఆర్గానిక్ చేసినప్పటికీ దానికి కొన్ని మెలకువలు నేర్పడానికి కొన్ని రకాల మీటింగ్లు పెట్టి అవగాహన కల్పిస్తే రైతులకి బాగుండిద్ది. ఇప్పుడు మొత్తం రసాయన ఎరువులు వాడటం వలన మన భూమి అంతా పాడైపోయింది దాదాపుగా. దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మన సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్ళటమే ఒక సరి అయిన మార్గం. సొంతగా వచ్చే 6 ఎకరాలు కౌలుకి తీసుకొని మా ఊర్లోనే 8 ఎకరాలు మొత్తం కలిపి 14 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. దీనిలో వచ్చేసరికి దేశవాళీ వరి వంగడాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మిర్చి ఇలాంటివన్నీ కూడా పండిస్తూ నేరుగా వినియోగదారులకి అందించడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా ఆర్గానిక్ వాడుతున్నామండి. మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా క్వాలిటీ హెల్త్ కేర్ ఉండడానికి ఖచ్చితంగా ఇవి తీసుకుంటేనే మనం నీట్గా ఉంటాం. లేదంటే ఇప్పుడు చూసిన ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఫార్మసీ స్టోర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో, సో దానన్నిటికీ మెయిన్ కారణం ఫుడ్డే అండి. సో ఆ ఫుడ్ అనేది మంచిది తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయడానికైనా కానీ అవకాశం కూడా ఉంటుంది. చాలామందికి అందుబాటులో లేవు వాళ్ళు ఆర్గానిక్ కూరగాయలు కానీ, వస్తువులు కానీ ఆర్గానిక్ ఉన్నా కూడా రేట్లు అందుబాటులో లేవు. కాబట్టి గతంలో పాతకాలంలో మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ శ్రీశైలం ప్రాజెక్టులు ఇవన్నీ రాకముందు ఈ కృష్ణా జిల్లాలో కూడా ఇవాళ ఏదైతే మనం కృష్ణా డెల్టా అని చెప్పుకుంటున్నామన్నో 14 లక్షల ఎకరాలు పైగా ఉన్నటువంటి కృష్ణా డెల్టా అని చెప్పుకుంటున్నాము. ఈ డెల్టాలో జొన్నలే పండేవి ఎక్కువ. దిగువ ప్రాంతంలో మాత్రం వరి పండేది. తర్వాత ఎప్పుడైతే వరి వచ్చిన తర్వాత ఈ డయాబెటీసు ఇలాంటివన్నీ కూడా ఒకదానమ్మట ఒకటి పెరగటం ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆహార ఉత్పత్తుల్లో, ఆహార అలవాట్లలో ఎప్పుడైతే మనం మార్పులు చేసుకుంటామో ఖచ్చితంగా వీటిని మనం బీపీ కానీ, షుగర్ కానీ వీటిని తిరిగి రివర్స్ చేసుకోవచ్చు. నేను చేసుకున్నాను. మనం ఏది ఈజీగా అయిపోతుందో అనేది మనం చూసుకుని ఆ ప్రొడక్ట్స్ని కొనుక్కుని రెడీ టు ఈట్ లాగా మనం చేసేసుకుంటున్నాము. అలా కాకుండా ఈ సేంద్రియ ఉత్పత్తులను కనుక మనం కొంచెం ఒక అరగంట టైం తీసుకుని కనుక మనం వాడుకోగలిగితే ముందు మన ఇంట్లో మన పిల్లలకు అలవాటు చేయాలండి. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయం వైపు అన్నదాతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ మేళా జరిగింది. మొదటి రోజు కొండూరు మండలం కృష్ణారావు పాలెంలోని మామిడి తోటలో మేళా నిర్వహించగా, విజయవాడలోని ఐజీఎం మైదానంలో 2వ రోజు ప్రదర్శన నిర్వహించి పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం వాడే జీవ ఉత్ప్రేరకాలు, గ్రోత్ ప్రమోటర్స్ వల్ల మనకి వేర్లు అనేవి బాగా భూమిలోకి వెళ్ళి ఈ రైజో షీట్ అనేది అంటే వేర్లను పట్టి ఉండే మట్టి ఉందండి. దీనివల్ల ఏం జరిగిద్దంటే అక్కడ ఫుడ్ వెబ్ అనేది క్రియేట్ అవుతుంది. మొక్క నుంచి వేరు స్రవాలు భూమిలోకి వెళ్తే అక్కడ సూక్ష్మజీవులు వాటిని తీసుకొని మళ్ళీ మొక్కలకు కావాల్సిన ఆహారాన్ని అలాగే వేర్లకు అందిస్తాయి. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే మొక్క గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఎక్కువ మనకి ఈ ఇన్పుట్స్ వాడడం వల్ల, గ్రోత్ ప్రమోటర్స్ వాడడం వల్ల పిలకలు అనేవి కూడా బాగా వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఆచరించి మన నేల యొక్క సారత్వాన్ని పెంచి అధిక దిగుబడులు రావాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని అవగాహన కోసం రైతుల్ని ఇక్కడ సమావేశం చేయడం జరిగిందండి. రైతులు వాళ్ళు పండించే ఉత్పత్తి కూడా ఈ మేళాల ద్వారా అందరికీ, సాధారణ ప్రజలకు కూడా అందిస్తూ వాటి యొక్క మేలు, వాటి యొక్క పోషక విలువల గురించి అవగాహన కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. న్యాచురల్ ఫార్మింగ్కి సంకల్పిస్తూ వికసిత భారత్లో భాగస్వామ్యంగా తీసుకోవాలని ఒక ఉద్దేశాన్ని చాటారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్రలో ప్రకృతి సేద్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడము, ముఖ్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కావాలంటే ప్రకృతి సేద్యం, న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ఉత్పత్తుల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్ని పిలిపించి హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వేరియస్ టైప్ ఆఫ్ క్లబ్స్, సిటిజన్స్, పబ్లిక్, అలాగే మార్కెటింగ్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఏ ప్రకారంగా ఈ ఆర్గానిక్ ఫుడ్ను అందచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఎంత ఫుడ్ మన జిల్లాలో పండిస్తూ ఉన్నాము, సో ఎంత క్వాలిటీగా ఉంటుంది, దాన్ని ఎలాగ ట్రేస్ చేయాలి, దీని గురించి కూడా అవగాహన సదస్సు పెట్టాము. ఇది ఒక మంచి పరిణామము. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 40,000 ఎకరాల మేర ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. దీన్ని 1,00,000 ఎకరాలకు తీసుకెళ్లాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తోందని
జరుగుతోందని అందులో భాగంగానే మేళాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.